అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు? మంగమ్మ. ఏం చేస్తుంటారు మీరు? మేము హౌస్ పికింగ్ చేస్తా. హౌస్ పికింగ్ చేసి పొద్దునెళ్ళి సాయంత్రం వస్తాం. ఎక్కడ ఉండేది? ఎక్కడ? రాజీవ్ గాంధీ నగరం. ఇక్కడ ఇక్కడ ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎట్లా అనిపిస్తా ఉంది? ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ ఉంది కాబట్టి కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చట్లేదు. మరి నాకైతే ఓకే. ఇంకొక అమ్మ ఏమంటదంటే నీకు నచ్చింది నాకు బస్సులోనే కొట్టుకొని తిట్టుకుంటున్నారు అంతే కదా, నాకు నచ్చింది ఇంకొకరికి నచ్చదు. అది నాకైతే నచ్చింది. మరి ఫ్రీ బస్ ఓకే, సన్న బియ్యం ఇస్తుండు, మాకు నచ్చింది. ఒక్కొక్కళ్ళకి నచ్చట్ల, పురుగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని తింటారు. నాకైతే నచ్చింది. మరి నాకున్న మాట చెప్తున్నా. మరి అంతే, ఒకళ్ళ బలంతం చేసింది కాదు, వేరే వాళ్ళు చెప్పింది కాదు. గ్యాస్ అన్నారు కదా 500కి, 500కి మాకైతే రాలేదు. అదే 1000 రూపాయలు తీసుకొని ఇస్తున్నారు. 500కి అయితే మాకు గ్యాస్ రాలే, ఇవ్వాల. మహిళలకి 2500 అన్నారుగా, అది లేదు. పింఛను మరి ఇప్పుడు మా ఆయనకి 65 వచ్చి పింఛన్ 2 సార్లు రాపించను, రాలేదు. 4000 పడితే మా ఆయనకి పింఛన్ వచ్చినట్టు. మరి కొత్త పింఛన్కి అప్లై చేయలేదు కదా, అది మరి అంతే. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, సో ఏంది మరి ఈసారి ఎవరు గెలిచినట్టు అనిపిస్తాం? కాంగ్రెస్ కి ఉన్నమాట చెప్తున్నా, నా మనసులో మాట. మా ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్కే వేస్తాం. నాకు కాంగ్రెస్ అంటే అభిమానం. అది గెలిచినా గెలవపోయినా నేనైతే వేస్తా. ఓకే, నాకు ఓటు వచ్చిన కాడ నుంచి నేను కాంగ్రెస్కే. ఇప్పుడు ఆయన ఏదో చేస్తాడని నేనైతే వేయలేను. నేను మాత్రం ఎవరు ఏదైనా చెప్పని నేనైతే కాంగ్రెస్కే వేస్తా. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇవి కూడా పోటీ చేస్తా ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటుంది మరి ముగ్గురు మధ్యలో ఈసారి? ఏమో మరి, ఒక్కొక్కళ్ళు కాంగ్రెస్కి ఎందుకు వేసి గెలిపించినమని ఒక్కొక్కళ్ళు అంటున్నారు. మంచి ఆయన్ని బాగొట్టుకున్నాం, కోల్పోయినమని ఒక్కొక్కళ్ళు అంటున్నారు. నాకైతే మరి కాంగ్రెసే గొప్ప అనిపిస్తుంది అంతే. ఇల్లు కూలగొడుతున్నారట. అదే, ఇల్లులు కూలగొట్టారు, చాలా చేశారు, తిట్టుకున్నారు, చేశారు. మరి లేనోళ్ళకి కొంచెం సాయపడాలి కదా. మరి అస్సలు బొత్తికి లేనోళ్ళకి ఉండోళ్ళకే కడితే మరి లేనోళ్ళు ఏం చెయ్యాలా? ఇప్పుడు మాకు ఏం లేదు, ఇవ్వాలి కదా. మనం పోయి సార్ ముందు పోయి ఏం అరవలేము కదా, ఉండమాట చెప్తాం. మరి తీసి పక్కన పడేస్తున్నారు. ఆ పేపర్ అప్లికేషన్ పెట్టినాం అనుకో, అది తీసి ఎక్కడో పడేస్తున్నారు. పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి కింద అది వస్తున్నాయి. అవి నాకైతే తెలియదు. మరి మా పిల్లల పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి నాకు తెలియదు. ఏమి ఇంత మట్టికి నాకైతే తెలియదు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలుసా, అంటే మోడీ గవర్నమెంట్ తెలుసా, బీజేపీ, అది తెలుసా? దాని గురించి ఏమన్నా? ఏమో డబ్బులు ఇస్తున్నారా అంటున్నారు, 1000 రూపాయలు వేస్తున్నారా అంటున్నారు. ఏది ఎప్పుడు వేస్తారు? ఉండోళ్ళకే వేస్తున్నారు అంటే, లేని వాళ్ళకి ఉత్తుదే. ఓకే, ఇక అట్లా జరుగుతున్నాయి. మరి ఉండోడు పోయి ఉండోడికే పెడుతుండవు, లేనోళ్ళే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటారు? నాకు రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది. నాకు ఆయనే కాదు, ఆయన అయితే. అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు లచ్చిందమ్మ. లచ్చిందమ్మ. ఏం చేస్తుంటావు? ఇదో ఇట్లా స్కూల్లో పిల్లలకు, చిన్న పిల్లల పట్టు చేస్తా. ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఇన్నగా కరెంట్ అమ్మ కాడ ఇల్లు. బాడిగైకే మేము ఇండ్లు కొడుకోలే, ఇండ్లు ఇస్తానే, ఇండ్లు ఇవ్వకపో. ఈయన రేవంత్ రెడ్డి ఇండ్లు ఇస్తానే, ఇండ్లు ఇవ్వకపో. 6 గ్యారెంటర్లు సిలిండర్లు ఇస్తానే, అవి ఇవ్వకపో. 500. మహిళలకు 1500 ఇస్తానే, అట్లే ఇవ్వకపోయినా. ముసలోళ్ళ పింఛన్లు 4000 అని ఏళ్ళు ఎత్తి ఇట్ట చూపించా. రాగానే నేను గెలవంగానే మీకు ఇట్ట పెడతాను. ఎవరు ఓటేక మళ్ళీ ఆయనకి వేసినావు. ఏదో 4000 ఇస్తాడేమో. 4000 వస్తాయని. 4000 లేవు, 4 పైసలు లేవు ఇంతవరకు. ఓటేసినావు, 4000 ఇస్తలేడు. మరి ఇంకా ఆయన ఉన్న ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు ఈ స్థానంలో అయితే ఆయన పోయేదే నా ఏమనిపిస్తుంది. డబ్బులు లేవంటాడు ప్రభుత్వం దగ్గర. కేసీఆర్ ఉన్నాక ఎట్లా ఉంటుండే, ప్రతిదీ ఏదన్నా భూమి ఇట్లా గడ్డి మొలిస్తే ఆ గడ్డి దోక్కొని నీళ్లు తెచ్చిండు. మొత్తం రాష్ట్రం అంతా నీళ్ళు తెచ్చిండు. ప్రతి చోట ఒడ్లు వండుతుండే, ప్రతి చోట మినుములు వండుతుండే. అనుకున్న పనులు మొత్తం చేసిండు.
కానీ ఏం చేయలేదట కేసీఆర్, ఏం చేయలేదు, మొత్తం అప్పులే చేసిండు, డబ్బు అంతా వృధా చేసిండు అని అంటున్నాడు. ఈయన అట్లే అంటాడు, ఉమ్, ఆయన అట్లే అంటాడు. ఉమ్, ఇప్పుడు నీ కిందికి నీ కడుపు నిండాలని నీవు దోసుక తింటావు, ఆ, ఆయన కడుపు నిండాలని ఆయన దోసుకుంటావు. ఆ. మధ్యలో మనమే పోయేది. ఉమ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కట, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట మీకు డబ్బులు ఇవ్వడానికి రాష్ట్రం దగ్గర డబ్బులు లేదట, బయటకు పోతే అప్పే పుడతలేదట. ఆ. మరి ఏం చేద్దాం అంటారు? మరి ఎందుకున్నాడు, దిగిపోవాలి అక్కడ అంతేనా? అంతే. ఆ, రాజీనామా పెట్టి దిగిపోవాలి, ఎవడో డబ్బున్నోడు వస్తాడు మళ్ళా ముందరికి, ఆ, అంతే. ఆ. మాకైతే కేసీఆర్ వస్తేనే నయం, అంతేనా? అంతే. వస్తాడా మరి ఈసారి? బరాబరిగా గెలిపించుకుంటాం ఆయనను, అంతేనా? అంతే. ఆ. కానీ మొన్న ఇదే జూబ్లీ హిల్స్ లో ఓడిపోయిందిగా మరి ఎవరు ఇక్కడ. అదే ఇంకా పొరపాటు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ అన్నట్లు అయిపోతాయి ఏటు అయినాడు, అంతే. ఓకే. సో మరి బీజేపీ పార్టీ గురించి తెలుసా? బీజేపీ పార్టీ అయినా వచ్చినా మాకు సంతోషమే, అంతేనా? అంతే. ఎందుకు? రెండిట్లో ఏది వచ్చినా సరే కానీ ఈ రేవంత్ రెడ్డి పోయినంత మాకు దళిద్రం పోతుంది. అరే మంచిగానే చేస్తానట కదా, చేస్తానన్నా. వేసిండటగా మొన్న. ఏడేసిండు ఆ. 2 ఎకరాలకు ఎకరకు వేసిండు, ఎకరం 2 ఎకరాలకి వేసిండు. మిగతా ఎకరాలకి రుణమాఫీ చేసిండట కదా. ఏడ చేసిండు, ఆ. చేసిన 2 లక్షల. ఇప్పుడు నీకు చేసిండు, ఉం. తనకు చేయలే నాకు చేయలే, మళ్ళీ రుణమాఫీ ఓకే. కాలేదా నీకు? నాకు గాలే మళ్ళీ ఆయన గాలే, నీకు అయింది మళ్ళీ. ఆ. అట్లా ఎట్లా ఉంటుంది, బాధ ఉండదా? ఏదో మిస్టేక్ ఉండొచ్చు. ఇప్పుడు అంటే మిస్టేక్ జరిగాయి, ఇంకా 6 నెలల కన్నా చేయాలి కదా అది, ఓకే. ఆ పని. ఆ. అట్లా మరి చేయకపోయి ఇప్పుడు ఈ ఫ్రీ బస్ సంగతి ఏంది మరి? ఆ పిరిపాసి పెట్టే బదులు ఆ. ఛార్జ్ తగ్గించి, ఉం? కరెక్ట్. కొంచెం ఛార్జ్ తగ్గించి ఉం. ముసలోళ్ళకు 1000 రూపాయల పింఛన్ పెంచింటే అది ఎంత బాగుండు. అవును. వాళ్ళకు కొడుకులు పెట్టకున్నా కోడళ్ళు పెట్టకున్నా ఇంత వాళ్ళ వాళ్ళ బతుకు కదరా. అవును. ఇంత మందులకు ఇంత కలువడు తాగేతోళ్ళు వాళ్ళు ముసలోళ్ళు, వాళ్ళ బతుకురా. ఈ పిరిబాస్ ఎవడు పెట్ట ఉన్నాడు ఆయనను, తీసేయమంటావు అయితే ఇక. తీసేయాలి. తీసేసి సగం ఛార్జ్ పెట్టు దాంట్లో, ఉం. ఈ ముసలోళ్ళ పింఛన్లు పెంచు. ఓకే. సో మొత్తానికైతే ఇక ఇవన్నీ మరి ఇవన్నీ చేస్తే మళ్ళీ ఓటేస్తావు మరి? ఇవన్నీ చేస్తే మళ్ళీ బరాబర్ గెలిపించుకుంటాం. ఎవరిని? ఇదే రేవంత్ రెడ్డి అంతేనా? గెలిపించుకుంటాం. రైట్, సూపర్, థ్యాంక్ యూ. ఈ మొత్తం చేయాలి. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు అక్క? అమరావతి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్, ఇక్కడ ఉండేది ఎక్కడ? బోరబండ. పిల్లల్ని స్కూల్ నుండి తీసుకొస్తున్నారా? అవును, స్కూల్లో ఓకే, బోరబండలో ఉంటారు. అక్క మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలో, ఈ మహిళల విషయంలో చాలా పథకాలు ఇచ్చింది. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, మహిళల్ని కోటేశ్వర్లు, ఇలా చాలా రకాల పథకాలు ఇచ్చింది కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉంది మీకు ఈ ప్రభుత్వం? ఓకే, పర్లేదు, బాగానే ఉంది. పర్లేదా? పర్లేదు, బాగానే ఉంది. ఈ పథకాల విషయం ఎట్లా అనిపిస్తా ఉంది? బాగానే ఉంది. కొన్ని అయితే యూజ్ అవుతున్నాయి, కొంతమందికే యూజ్ అవుతుంది అది, ఓకే, ఇంకా రావాలి. రావాలి. ఇప్పుడు మహిళల విషయంలో మహిళల్ని కోటేశ్వర్లు చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మహాలక్ష్మి పథకం అని చెప్పేసి కావచ్చు, ఈ గృహలక్ష్మి పథకం అని చెప్పేసి ఇట్లా అన్ని పథకాలు, గ్యాస్ విషయంలో, ఫ్రీ బస్ విషయంలో ఏంటి మంచిగా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఎక్కుతున్నారా? ఎక్కుతున్నాం, రోజు వెళ్తాను. అంటే ఫ్రీగా ఉంటేనే బాగుందా ఎట్లా? ఫ్రీ ఉండడం బాగుంది. ఫ్రీగా ఉన్నప్పుడు బాగుండేనా, డబ్బులు పెట్టేప్పుడు బాగుండేనా? డబ్బులు పెట్టి అంటే కొంతమంది డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఏంటంటే రూడ్గా ప్రవర్తించడం అలా ఉంది. ఫ్రీ బస్ అన్నందుకు చిన్న చూపు అనేది ఉన్నది, అంతే. అదొకటి ఉన్నది, బాగానే ఉంది. ఇప్పుడు 500 గ్యాస్ అన్నారు, ఇంట్లో ఉంటారు మీకు కాబట్టి మీకు తెలిసి ఉండొచ్చు. ఏంది 500 రిటర్న్ పడుతున్నాయి? పడట్లే, అంటే రేషన్ కార్డు లేదు, అప్లై చేసినాము. ఒకసారి అయితే రిజెక్ట్ చేసింది, మళ్ళీ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ సన్న బియ్యం అంటున్నారు కదా, అది ఎట్లుంది? అది ఆ సన్న బియ్యం ఏమో తీసుకోండి, నేను తీసుకోలేదు. నాకు రేషన్ కార్డు లేదు కదా, నేను తీసుకోలేదు. మీ ఏరియాలో ఏమైనా సమస్యలు కనిపిస్తా ఉన్నాయి రోడ్డు విషయంలో, వాటర్ డ్రైనేజ్ విషయంలో? ఏం లేదు, వాటర్ కూడా బాగుంది, డ్రైనేజీ అంటే బాగానే ఉంది, అన్నీ ఉంది. కాకపోతే ఇప్పుడు సర్వే పెట్టారు కదా, ఆ సర్వే మాత్రం ఇంటింటికి రావట్లేదు. మేమే వెళ్ళి మరీ ఎంక్వైరీ చేసుకుంటున్నాము, ఇంటింటికి అయితే రావట్లేదు. నార్మల్ అంటే రావాలి కానీ రావట్లేదు. మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం ఇంకా. మరి 10th లాస్ట్ అంటున్నారు, మరి అది ఎంతవరకు అనేది తెలియదు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా? పర్లేదు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా ఉంటది సార్? అంటే ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? అది ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరి పాలన మంచిగా అనిపిస్తా ఉంది? అలా అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఉంది కాబట్టి ఈసారి బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఉంటది అనుకుంటున్నాను, ఎందుకంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఉంది కాబట్టి రావాలనుకుంటున్నాం. తెలంగాణలో ఛాన్స్ ఉంటుందా ఈసారి?
ఉండే ఛాన్స్ ఉంది అనుకుంటున్నాను. ఓకే సో మీకేమనిపిస్తుంది అక్క? రాదండి. చెప్పండి. రాదు తెలంగాణలో. బీజేపీ బీజేపీ రాదు. అంటే ఉంటే బాగుంటది అని. ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం. ఓకే. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఎట్లుంటది? ఎవరికి ఫేవర్ ఉంటది? ఇంకా అధికారంలో ఉన్న పార్టీనే ఉంటది కదండి దాదాపు. అది ఏంటన్నట్టు? అది అంతే, ఇంకా ఏదైనా పనులు చేయించుకోవాలి అధికారంలో ఉన్న వాళ్ళదే నడుస్తుంది కదా, అందుకని కంపల్సరీ అధికారం పార్టీకే వస్తుంది. సో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి పెద్దపీట ఇస్తా ఉన్నాం, మహిళలకి లోన్లు కావచ్చు, కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అంటా ఉంది. కాబట్టి ఎట్లా అనిపిస్తా ఉంది మీకు వీటన్నిటి గురించి చూస్తూ ఉంటే? చెప్పడానికంటే చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే సూపర్. ఓకే ఈ పథకాల సంగతి ఏం చెప్తారు? అంతున్నాయి అన్ని? వస్తున్నాయి, మేబీ అన్నీ వస్తున్నాయని అంటున్నారు విలేజ్లో కూడా. ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తున్నాయి, మా విలేజ్లోనైతే ఉంది, మాది కరీంనగర్. ఓకే కరీంనగర్. వస్తున్నాయి, దాదాపు అందరికి వస్తున్నాయి. సో అంటే రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉంటుంది అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓకేనా? అది మనం చెప్పలేం కదా. రైట్ అక్క. థాంక్యూ. అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరండి? శ్రీనివాస్, రాయవారపు శ్రీనివాస్ మేరు. ఓకే ఏం చేస్తుంటారు? మేము టైలర్ వర్క్. టైలర్ వర్క్. ఓకే. ఓకే ఎట్లుంది సార్ అంటే బిజినెస్ ఎట్లా నడుస్తుంది? బిజినెస్ మామూలుగా నార్మల్గా ఉంది ఈసారి. ఓకే. ఎక్కువ అంత అది లేదు. business చాలా డైలీ చేసుకుంటారా? డైలీ. ఓకే. సో ఎక్కడ మీరు ఉండే ఏరియా? మేము రాజనగర్ బోరబండ. బోరబండ ఏరియా. ఓకే. సో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ కిందకి వస్తుంది కదా. సో ఓకే రైట్. సో అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఇప్పుడు రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎట్లున్నాయి మీ ఏరియాలలో సమస్యలు కావచ్చు, ఈ వాటర్ డ్రైనేజ్ పరంగా కరెంట్ విషయంలో చూసుకుంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? కరెంట్ అయితే పర్వాలేదు, ఇదివరకు ఎక్కువ పోకపోయేది, ఇప్పుడు ఒక్కొక్కసారి అప్పుడప్పుడు పోతా ఉంది, మధ్య మధ్యలో పోతుంది, మళ్ళా కొద్దిసేపటికి వస్తూ ఉంటుంది అంతే. ఇక ఎక్కువ పోకపోయేది. ఇక డ్రైనేజ్ అంటే మామూలుగానే ఉంది, కానీ ఇక్కడ నుండి అయితే వాటర్ పోతూ ఉంటాయి. అది కొద్దిగా రాగానే ఫుల్ వాటర్. అది ఏమైందంటే కాలువలకు వాటర్ పోవడం లేదు, అది ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే బాగుంటుంది. క్లియర్ చేయడానికి రారా? ఎవరు అయితే లేరు, ఎవరు వస్తలేరు. అంటే ఇప్పుడు పెద్ద కాలువలు ఉంటాయి కదా, వాటిలలో అంతా డస్ట్ అంతా అదంతా తీసేయాలి. అది తీసేస్తే బాగుంటుంది. ఈ చిన్నగా వాటర్ పోయేదంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాయి. అవి బ్లాక్ అయ్యేసరికి ఏమవుతుందంటే వాటర్ అంతా జామ్ అయిపోతుంది. తాగే నీరు మరి మంజీరా వాటర్ వస్తుంది. వస్తుంది రెగ్యులర్ అంటే డైలీ రావు, డే బై డే ఎప్పుడైనా అంతే. మొన్న సమ్మర్ లో ఇబ్బంది అయిందరు కదా, చాలా మంది ధర్నాలు చేసిళ్ళు, అట్లేమన్నా ఇబ్బంది అయిందా? ఏం ఇక్కడ అయితే ఏం లేదు. ఓకే. సో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా? పర్వాలేదు, నార్మల్గానే. ఎవరిని ఏమో అనటట్లేదు, వాళ్ళ పరిస్థితులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రాబ్లం తోటి వాళ్ళు నడిపిస్తున్నారు రాజకీయం. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఇంటింటికి ఎట్లా ఉంటాయో వాళ్ళకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చేసిన వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, ఏ గవర్నమెంట్ అయినా గంతే. ఏది మంచి చేద్దాం అనేది అయితే ఆలోచన అయితే లేదు, చూసుకుంటున్నారు అంతే తప్ప వేరేం లేదు. ఓట్ల కోసం గెలవడం చేయాలనేది ఉండాలి. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్నప్పుడు న్యాయంగా చేయాలని ఉండే, కానీ వాడు తిట్టిండని వీడు తిట్టిండని వాళ్ళని మీద అనడం, వీళ్ళ మీద అనడం ఒక బాధ్యతగా ఒక బాధ్యతగా ఉన్నప్పుడు దాని విలువ మనం కాపాడుకోవాలంటే ఎవరిని ఏమో అనొద్దు, మనం ఎలా చేయాలనేది ఉండాలి వాళ్ళకు. అంటే ఇప్పుడు గెలవడం కోసం, అధికారం కోసం చాలా హామీలు చెప్తారు. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం హామీలు చెప్పింది, ఈ ప్రభుత్వం హామీలు చెప్తా ఉంది. ఇప్పుడు ముసలోళ్ళకి పెన్షన్ కావచ్చు, మహిళలకి 2500 కావచ్చు, ఇంకోటి ఫ్రీ బస్సు కావచ్చు, 500 గ్యాస్, ఇలా చాలా పథకాలు ఇచ్చిన ఏంటి అసలు అమలు అవుతున్నాయి? ఇవి అమలైతే అన్నీ లేవు. ఫస్ట్ అయితే ఫ్రీ బస్ అనేది చేసిండ్రు, అది కొట్టుకోవడం అవుతుంది. పబ్లిక్ లేడీస్ కానీ జెంట్స్ పోయిననుకో అసలు లేవడం లేదు, ఏం లేదు. టికెట్ రేట్లు కూడా పెరిగినాయి, ఏం లేదు. మామూలుగా అదొకటి అయితే చేసిండ్రు. ఇక ఈ పింఛన్ అనేది అయితే ఇది ముసలోళ్ళకైతే అది ఏం రాలేదని అయితే వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. అదైతే ఒకటి నడుస్తుంది. ఇక కొన్ని అంటే ఇది 200 యూనిట్లు అంటే కొన్ని చేసిండ్లే, కొన్ని అయినాయి. మొత్తం అన్ని సక్సెస్ఫుల్ అనేది కాలేదు, అయినాయి. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ రూమ్ అనేది ఇందిరమ్మ ఇండ్లు అవంటే అదేమో తెలియదు, కానీ డబుల్ బెడ్రూమ్ అయితే ఉన్న వాళ్ళకే, ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి. అర్హులకి ఎవరైతే లేని వాళ్ళకైతే రావట్లేదు. ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు అయితే వస్తున్నాయి, అదైతే గ్యారంటీ. రియల్గా గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇది ఉందా, అతని మీద ఇల్లు ఉందా, ఏముంది, ఏం కథ అనేది చూసి ఎంక్వైరీ చేసి ఇవ్వాలి. ఏ గవర్నమెంట్ అని ఎవరైనా కూడా అలాంటిది అయితే ఏం చేయడం లేదా అనేది. మీ ఏరియాకి ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు, మీ ఏరియాలో సమస్యలు కానీ ఏమైనా ఇంకా?
ఇక సమస్యలు అంటే ఇక ఏముంటాయి, ఏమున్నా కూడా చేస్తామని అంటారు. కానీ అది నేను చెప్పాను కదా ఇందాక, వాళ్ళ ప్రాబ్లం తోటి చేస్తామని అంటారు, అది రావడానికి గురించి. అంతే తప్ప ఆ సీటు మీద కూర్చున్నప్పుడు ఏది చేయలేరు, ఎవరి స్వార్థం వాళ్ళే ఉంటుందని నా ఉద్దేశం, అంతే. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ వచ్చింది జూబ్లీస్లో. సో ఎట్లా అనిపించింది అంటే అప్పుడు చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరు తిరిగి గల్లీ గల్లీ చాలా హామీలు ఇచ్చారు కాబట్టి ఏంటి అది అమలు అయినాయి ఏమన్నా? ఇప్పుడు అమలు అంటే ఇప్పుడు ఈయన నవీన్ యాదవ్ కదా గెలిచింది. అమలు అంటే ఇప్పుడు మధ్యలో వచ్చిండు కాబట్టి ఆయన కూడా ఏం చేయాలన్నా చేయొద్దా అనేది ఆలోచన చేయాలనేది ఉంటుంది. ఆయన అతనికి కూడా కొత్తగా వచ్చిండు కాబట్టి ఎవరిని అనేటట్టు అయితే ఏం లేదు, ఇది చేస్తలేరు అది చేస్తలేరు అని అయితే అనేటట్టు. ఇప్పుడు ఇంకోటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు రాష్ట్రంలో. సో ఇప్పుడు బీజేపీ రేస్లో ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది. సో ఏంటి ఈసారి ఎట్లా ఉంటుంది రిజల్ట్స్ కావచ్చు, ఎవరికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తూ ఉంటాయి? నాకు తెలిసి అయితే ఎవరిది ఉంటుందా ఏంది అనేది అయితే ఏం అనిపిస్తలేదు అంతగా. మా తెలిసి అయితే చెప్పలేము. ఇక ముందు ముందు ఇప్పుడు ఓటింగ్ ఉన్నాయని మళ్ళా ఇది రేవంత్ రెడ్డి ఏమన్నా మంచి ఉన్న వాటిని బాగా చేసేది ఉంటే మాత్రం మళ్ళా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏమన్నా తప్పులొప్పులు సరిదిద్దుకుంటే మాత్రం పక్కా అయితే. ఇప్పుడు ఇస్తా అన్న హామీలను అవి కూడా అమలు చేసేది ఉంటే, ఇప్పుడు నేను వీళ్ళు ఇన్ని అప్పులు చేసినారు వీళ్ళు ఇన్ని అప్పులు చేసినారు అనేది కాదు. అక్కడ అప్పులు తెచ్చినా కూడా చేయాలి అనేది ఇతనులో ఉండాలి, ఒకరి మీద అనడం కాదు. అతను ప్రాబ్లంలో ఉన్నాడు కాబట్టి అప్పుడు అప్పులు చేసిండు, ఏదో అయింది. ఇక అప్పులు చేయకుండాను ఉన్నదాన్ని సరిదిద్దుకుంటూ అప్పు తెచ్చినా కూడా ఇచ్చేటట్టుగా హామీలు, మరి అట్లాంటప్పుడు హామీలు ఇవ్వకుంటే బాగుండు, చేయాల్సిందే. హామీలు ఇవ్వకుంటే బాగుండు, హామీలు ఇవ్వకుంటే రానని చెప్పే ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశంతో ఇస్తాము అని అనేటట్టుగా చేసి వచ్చినాక ఇవ్వకపోవడం. అప్పుడు ఏమనుకున్నాంటే ఆ సీటుకు ఎక్కేసరికి ఏదో చేద్దాంలే అనుకుంటే ఈ అప్పుల కుప్ప ఉండేసరికి అతనికి కూడా సార్కి కూడా ఏం చేయాలనేది అనిపించడం. బయట ఎట్లుంటది మరి ఈ మూడు పార్టీలు, ప్రధానంగా ఈ మూడు పార్టీలు నెక్స్ట్ ఏమంటారు అధికారం కోసం ఈ మూడు పార్టీలు కసరత్తులు చేస్తా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఎవరు ఏంది అనేది ఏం చెప్పలేము మనం. ఇప్పుడు మొత్తానికైతే అందరికి రావాలనే కోరిక ఉంటది. కేంద్రం ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మరి? కేంద్రం అయితే పర్వాలేదు, ఆ కేంద్రం ఉండబట్టుకునే ఇంత ఇలా నడుస్తుందని నా ఉద్దేశం, నా ఒపీనియన్. అవకాశం ఉంటుందా తెలంగాణలో ఈసారి బీజేపీకి? ఒకసారి రావాలనేది అందరికి ఉన్నది, కానీ అది రావడం లేదు. అది ఎందుకే ఇంకా ప్రతి ఒక్కరిని అడుగు, ఇప్పుడు నన్నే కాదు ఇంకెవరినన్నా అడగండి, బీజేపీ రావాలని మీకు కోరిక ఉన్నదా అని ఎవరినన్నా అడిగితే రావాలని ఉన్నది అనేది ఉద్దేశం చెప్తారు. కానీ మరి ఎందుకు రావడం లేదు అది అర్థం అయితే లేదు. ఒక్కసారి తెలంగాణలో రావాలనేది కూడా నా ఉద్దేశం. నమస్తే. ఏం పేరు? రామచందర్. గారు ఏం చేస్తుంటారు? నేను అపోలో హాస్పిటల్ చేస్తాను. ఎక్కడ అంకుల్ ఉండేది? అంటే ఇక్కడనే కానీ ఇంకా రెంట్కి ఉన్నాను. మా సొంత ఇల్లు ఉండేసి జూబ్లీహిల్స్లే కదా? జూబ్లీస్. అంకుల్ మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, సో ఎట్లా అనిపిస్తా ఉంది పాలన పరంగా? కొంచెం మంచిగానే ఉంది ప్రస్తుతానికి అయితే. అందరూ బాగానే ఉంది, నడుస్తుంది. ఏంటంటే పథకాల సంగతి ఎట్లా అనిపిస్తా ఉంది? పథకాలు అంటే కొన్ని చేస్తున్నాడు, కొన్ని పెండింగ్ ఉన్నాయి, చేస్తారు మెల్లమెల్లగా చేస్తుంటాడు అంతే. ఇక దాని గురించి ప్రతావన మనం ఏం చెప్పలేము, నాయకులు అన్ని చూసుకొని చూస్తుంటారు. మీకేమైనా లబ్ధి పొందుతున్నారా మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నాకు ఏమి లేదు, నేను కూడా టచ్ చేయలే వాళ్ళని. ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఉందా మీకు? ఉన్నది. ఇప్పుడు ఈ సన్న బియ్యం కావచ్చు, ఫ్రీ కరెంట్ అంటే మాది ఉన్నదిలేండి, రూమ్ సొంత ఇల్లు 2 రూమ్లకి ఇస్తున్నారు, ఫ్రీ అయితే వస్తున్నారు. ఈ సన్న బియ్యం తింటున్నారా? ఎట్లున్నది? పర్వాలేదు, ఇక మంచిగా నడిపిస్తున్నా, పర్వాలేదు, దాని గురించి ప్రస్తుతం ఏం లేదు. ఇంకోటి ఇప్పుడు 500 గ్యాస్ అంటున్నారు కదా, గృహలక్ష్మి కింద అంటున్నారు, ఏంది అది వాడుతున్నారు? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చాలా మంది దాని గురించి ప్రస్తుతాన్ని అంటున్నారు, కానీ అది పెండింగ్ లో ఉన్నట్టు కొడుతున్నది. ఇంకా ఎప్పుడు అమలు చేస్తాడో తెలియదు. ఆల్రెడీ అమలు అయిపోయింది, రిటర్న్ సబ్సిడీగా పడుతుందట. కొన్ని అంటే కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ ఏరియాలో ఇప్పుడు ఈ రోడ్ విషయంలో, కరెంటు అంటే వాటర్ విషయంలో కావచ్చు, ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా అనిపిస్తుంది అసలు? కొన్ని చోట్ల అయినాయి, కొన్ని చోట్ల పర్వాలేదు, కొన్ని చోట్ల అయితేనే, కొన్ని పెండింగ్ పడుతున్నాయి. తాగే నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయి డైలీ, అంటే ఒక రోజు తప్ప ఒక రోజు, 2 డేస్కి ఒకసారి. ఇప్పుడు మొన్న బై ఎలక్షన్ జరిగింది కదా జూబ్లీహిల్స్, సో ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిండు కదా, ఎవరు ఇప్పుడు ఆయన ఎవరు? మన పేరు నవీన్ యాదవ్. ఎట్లా పనితీరు ఎట్లా అనిపిస్తా ఉంది? పర్వాలేదు సార్, చేస్తున్నాం కదా సార్. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఇప్పుడు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఏరియాలలో
కార్పొరేటర్ ఎలక్షన్స్ నడుస్తాయి కాబట్టి ఈ ఎలక్షన్లో ఇప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 చేస్తాయి కాబట్టి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఈసారి? అంత నాకు ఐడియా లేదు, చెప్పలేదు. చూస్తున్న దాని ప్రకారం మాకు కరెక్ట్గా నేను ఈ నాయకుల గురించి నా పెద్దగా తెలియదు. తెలిస్తేనే చెప్తాం, తెలియకపోతే తెలియదు. మీరు ఒకవేళ ఓటేస్తే ఎవరికి వేస్తారు మరి? అంటే అప్పుడు ఆ టైం ఎట్లుందో చూద్దాం, చెప్పలేము. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇద్దరిలో పాలన పరంగా ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది? ఇప్పుడు ప్రజలకు గమనించుకునేది ఎవరైనా పాలకులు మంచిగా ఉంటేనే కదా అందరూ ఎక్కడ చేయాలనే సంగతి తెలుసుంటది. దాన్ని బట్టి ఓట్లు అప్పుడు నిర్ణయం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరి పేరు చెప్పలేము. అంటే మంచిగా ఎవరు అనిపిస్తా ఉంది అంటే ప్రజల సమస్యల విషయంలో కావచ్చు, పథకాల విషయంలో కావచ్చు, అన్ని పరంగా చూస్తూ ఉంటే ఆ మంచిగా ఎవరి పాలనలో మంచిగా అనిపించింది? ప్రస్తుతానికి అయితే తెలంగాణ ఫస్ట్ వచ్చినప్పుడు కేసీఆర్ పర్వాలేదు చేశాడు. నెక్స్ట్ కొంచెం డౌన్ అయింది. సో ఇప్పుడు కేంద్రంలో మోడీ గవర్నమెంట్ ఉంది, ఏంది సార్ తెలంగాణలో ఏమైనా ఛాన్స్ ఉంటుందా బీజేపీకి? అంటే ఇక వాళ్ళు పోటీ చేస్తే చెప్పలేము సార్, చెప్పలేము. ఎట్లా పోటీ చేసుకుని వస్తారో ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ అక్క. నమస్తే, ఏం పేరు మీ పేరు? మాదేవి. మాధవి. ఇక్కడ జగద్గిరిగుట్టలో ఉంటారా? ఇక్కడనే ఉంటాం, బండి పెడతాం, మిర్చి బండి పెడతాం. మిర్చి బండా? ఏది బజ్జీలు? వేడి వేడి బజ్జీలు. సరే అక్క, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, కార్పొరేటర్ ఎన్నికలు. మరి ఏంటి నువ్వేమనుకుంటున్నావు ఈసారి? ఎవరు గెలిస్తే బాగుంటుంది? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ ఎవరు అనుకుంటున్నావు? ఏం గెలిస్తే మాకు ఎవరు గెలిచి ఏం పెడతలేరు. 25 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఇల్లు రాలే, ఏమి రాలేదు. ఏమొచ్చిందని 25 ఏళ్ళ నుంచి కిరాయి కట్టుకుంటూనే ఉన్నాము. ఎక్కడికి వచ్చారు మీరు? మేము అక్కడ మాది యాదగిరిగుట్ట దగ్గర, భువనగిరి గుట్ట నుంచి ఈ జగద్గిరి గుట్టలు ఉంటారు, ఆ గుట్టకెళ్ళి ఈ గుట్టకి వచ్చారు. ఓకే, ఇక్కడ ఓట్లన్నీ ఇక్కడే ఉన్నాయి? ఇక్కడనే ఉన్నాయి. సో మరి మీకు 6 గ్యారెంటీలు రావట్లేదా? 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి బస్సు ఫ్రీ అని, కరెంట్ అని వస్తున్నాయి. మేము ఏమి ఎక్కడ తిరుగుతాం, మా పని మాకే, మా కష్టాలు మాకే. ఉన్నది రేషన్ కార్డు ఉంది కదా? ఉన్నది వస్తున్నాయి. 200 యూనిట్ల కరెంటు వస్తలేదు, అది లేదు, రావట్లేదు. కానీ మాకు ఇప్పుడు ఇల్లు కావాలి, ఇల్లు వస్తేనే మా అది కట్టలేకపోతున్నాం. మాకు భర్త లేడు. వస్తుంది, 2000 వస్తుంది అంతే. 4000, 5,000, 6,000 అని చెప్పిండు, వేస్ట్ అయిపోయింది అంతా. 4000 అన్నాడు, ఇల్లు ఇస్తాను. ఎక్కడ గ్యాస్ వస్తుంది? గ్యాస్ లేదు, గీస్ లేదు, అంతే. 500 గ్యాస్ రావట్లే, వస్తలేదు. గ్యాస్ లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాం, మాకు మంచిగా చేసే వాళ్ళకి గెలిపియాలి. మరి ఎవరు మంచిగా చేశారనుకుంటా? కేసీఆర్ బాగా చేశాడా? ఇప్పుడు రేవంత్ రెడ్డి బాగా చేస్తున్నాడా, లేకపోతే మోడీ బాగా చేస్తున్నాడా? కేసీఆర్ బాగా చేసిండు, అప్పుడు అందరికైతే ఇల్లు ఇచ్చిండు. మాకు కూడా ఇప్పుడు ఇల్లు ఇస్తే మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఓట్లు, దొంగ ఓట్లు తీసేసే కార్యక్రమం ఒకటి వచ్చింది, ఇచ్చారా? అప్లికేషన్లు ఇచ్చారా? మరి దొంగ ఓట్లు తీసేసిన మంచిదా కాదా? మంచిదే, అది మంచిదే. మాకు అక్కడ ఊళ్ళో కూడా పేరు వచ్చిందంట, ఫోన్ చేసిరు పొద్దున. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. మాది ఇల్లు క్యాన్సిల్ చేసుకోండి పోయి. క్యాన్సిల్ చేసిరంట, చేయమని చెప్పిన, వద్దన్న, అన్ని ఇక్కడనే ఉన్నాయి, వద్దని చెప్పిన. సరే అమ్మా, థ్యాంక్ యూ.